తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వర్షాల నుండి కాస్త ఊరట పొందే పద్ధతిలో ఉన్న మరో అల్పపీడనం వాటిని మరోసారి హెచ్చరిస్తున్నట్లు వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. మోంతా తుఫాను వల్ల ఈ రెండు రాష్ట్రాలకు భారీ నష్టం ఏర్పడింది. ఏపీలో ఈ నష్టం అంచనా ప్రకారం 5,265 కోట్ల వరకు వచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో వరంగల్ మరియు ఇతర ప్రాంతాలలో భారీ వరదలు వచ్చాయి. ఇప్పుడు వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేస్తూ నవంబర్ 4న బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ అల్పపీడనం ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురవవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. వాతావరణ శాఖ ప్రకారం ఈ అల్పపీడనం బంగాళాఖాతంలో అండమాన్ ప్రాంతం సమీపంలో ఏర్పడిన తర్వాత అది తీవ్ర వాయుగుండంగా మారి ఏపీ వైపు దూసుకొచ్చే అవకాశము ఉంది. ఈ అల్పపీడనం 31వ తేదీకి ద్రోణిగా మారిపోతుందని, నవంబర్ 1వ తేదీకి తూర్పు బంగాళాఖాతంలో థాయిలాండ్ సమీపంలో ఏర్పడుతుందని వెల్లడించారు. దీని అనంతరం అది పశ్చిమ వైపు కదులుతూ ఏపీలోని గుంటూరు ప్రాంతాన్ని చేరే అవకాశము ఉందని చెబుతున్నారు. అయితే వాతావరణ శాఖ అధికారులు ఈ అల్పపీడనం దిశను కూడా ముందుగా చెప్పలేమని వెల్లడించారు. అయితే ఈ అల్పపీడనం దిశ మార్చుకోకుండా వస్తే ఏపీలో మరోసారి కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. వాతావరణ శాఖ జారీ చేస్తున్న ఈ అలర్ట్ రాష్ట్రాల అధికారులు మరియు ప్రజలకు మరింత అప్రమత్తత అవసరము చేస్తాయి.